40 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరికి ఇవ్వనన్ని సార్లు 15 సార్లు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి బీఫామ్ ఇచ్చింది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచాడు, మిగతా సార్లు ఓడిపోయాడు. అయినా కానీ మరి ఏం తక్కువైందో తెలియదు కానీ తన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని చెప్పి సిగ్గుశరం లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర పోయి ఊడిగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. ఇంత దిక్కుమాలే కథ ఉంటుంది ఆవా. నీకన్నా ఎంతోమంది పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్లు ఏ పదవులు లేకుండా ఈరోజు పార్టీతో పాటు అంటిపెట్టుకొని ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ మాజీ పెద్దలు హనుమంతరావు గారిని చూడు, పార్టీకి ఎంత లాయల్గా పనిచేస్తున్నాడు. ఒకానొక టైంలో ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి. నీకేం దక్క చేసింది కాంగ్రెస్ పార్టీ? నీకు గెలవనికే శాతగాక ఏదో బిడ్డ కనుక అలుని మీద మొత్తుకున్నట్లు నీకు శాతగాక ఓడిపోయి మళ్ళీ సిగ్గుశరం లేకుండా 40 ఏండ్లు మిత్రులారా, 40 ఏండ్లు ఆయన జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ ఏదో పెద్దలో సామెత చెప్తుండ్రి, చింతచెట్టు కింద ఏ మొక్క కూడా మొలవదు అన్నట్లు 40 ఏండ్లు ఒక కింద స్థాయి ఇంకొక సెకండ్ లీడర్ని కూడా ఎదగకుండా చేసినటువంటి ఘనత ఈ పెద్ద మనిషికి దక్కుతుంది. నీకు తెలియదు జీవన్ రెడ్డి గారు ఏదో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సకటోడు అనుకున్నావు కానీ నీలాంటి మంది ఎంతోమంది పీకుడు కాలని పెద్ద పెద్దలను తీసి పక్కన పడేసాడు. నీవెంత ఆనాడు తన సహచరులైనటువంటి ఆలే నరేంద్ర కావచ్చు, అదేవిధంగా విజయశాంతి గారు కావచ్చు, దేవేందర్ గౌడ్ కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మందిని పచ్చి పులుసుల కరివేపాకులాక ఏరి పక్కన వాడేసిండు. ఏదో ఆయన ఫామ్ హౌస్కు పిలుచుకొని కడుపులు అద్దుకున్నంత మాత్రాన్నే, కౌగిలించుకున్నంత మాత్రాన్నే ఇక నాకు దొరగారు ఇచ్చేసిండ్రు అని నువ్వేం భ్రమలు పడకు. ఏదో చిన్న దొంగను తప్పించుకోవడానికి ఏదో గజ దొంగ పోయి బందీ కాబట్టాడు అంటే అట్లా నీ పరిస్థితి ఈరోజు చూసుకున్నట్లయితే. ఏం తక్కువ చేసిందే కాంగ్రెస్ పార్టీ నీకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర పోయి ఇట్లా ఊడిగం చేస్తున్నాడు సిగ్గుశారం లేకుండా, గెలవనికే శాతాక. ఏం తక్కువ నువ్వు 40 ఏండ్లు రాజకీయాల్లోని ఉన్నావు, 80 ఏండ్లు దాటినావు, ఇంకా ఎందుకు అంత ఆనం నీకు సోకు? అరే నీ కోసం ఎంతోమంది అక్కడ పని చేస్తే ఒక్కరిని కూడా ఎదగనీయలేదు. ఆయన గారిని ఊడిగం చేసుకోవడానికి ఏమంటున్నాడు, మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు. 2 రోజులు అయితే తెలుస్తుంది. ఆయన సొంత బిడ్డ కవితనే ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండు. నీవెంత జీవన్ రెడ్డి? కవితనే ఇంట్లోకి వెళ్ళి మెడలు పట్టి బయట దొబ్బిండు. ఆమెనే కొత్త పార్టీ పెట్టబోతున్నది. ఇన్ని రోజులు అదే కల్వకుంట్ల కుటుంబాన్ని నానా రకాలుగా నీవు విమర్శన కూడా చేసినావు, నీకు తెలియదు ఏం కాదు. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కాంగ్రెస్ పట్ల పెద్ద ఒరిగేది లేదు. నీ వల్ల ఊదు కాలదు, పీరు లేవదు. నీకే చక్కదనం ఉంటే, నీ దగ్గర అంత సత్తా ఉంటే 3 సార్లు ఎందుకు కొడిపోతుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే కూడా గెలవడంలో నీవు గెలవలేకపోయినవాడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పోతే పోండి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ నాయకత్వం మీద ఎవరినో ఊడిగం చేసుకోవడానికి, ఎవరినో ప్రసారం చేసుకోవడానికి, వాని దగ్గర మార్కులు కొట్టేయడానికి, వాడిని మెప్పించడానికి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయకండి. చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే మీ విలువనే పోతుంది. ఏమంటాడు, అన్న నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఏమున్నది ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం? ఆయన వల్లనే అయితే లేదు. కూర్చుంటే లేవనికే శాత కాదు, లేస్తే కూర్చునికే శాత కాదు. గత 2.5 సంవత్సరాలుగా ఫామ్ హౌస్కే పరిమితమైండు, అసెంబ్లీకే రాడు. ఇక ఆయనతో కలిసి నీవు పక్కన బెడ్ వేసుకొని పడుకో. ఆయనతో పాటు కేసీఆర్తో పాటు ఆయన ఫామ్ హౌస్లో ఏమన్నా పని ఉంటే చూసుకో. చాలామంది పోయి గడ్డి వీక్తుంటారు, ఆలుగడ్డలు వీక్తుంటారు, ఉల్లిగడ్డలు వీక్తుంటారు. ఆయనతో పాటు కాలక్షేపం చేయడానికి పెద్ద మనుషుల్లాగా కలిసి
ఏదైనా ముచ్చట పెట్టుకోవడానికి తప్పితే దాన్ని దేనికి పనికిరాడు. కాబట్టి పోయినావు కానీ ఈ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, ఏది పడతా అది మాట్లాడతా, చిల్లర మల్లర మాట్లాడతా అంటే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది. ఆడ పోయి పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని. 10 ఏళ్ళు ఏం బీకిండు అది అడగొచ్చు కదా. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా అందరినీ దగా చేస్తే అదే నిరుద్యోగులు, అదే పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇస్తే నిన్ను ఎమ్మెల్సీగా గెలిపించిండ్రు జీవన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. నీలాంటి వాళ్ళు అవకాశవాదులు ఎచ్చగుండత దీన్ని పచ్చగుండట పనుకునే రకం. నీ ఓడిపోయినోనికి ఏదో మంత్రి పదవి కావాలని గొంతెమ్మ కోరికలు కొడితే ఎవడు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ కోసము సర్వం త్యాగం చేసి ఒక పూట తిండి తినకుండా కొట్లాడినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎవడొచ్చినా పోయినా ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం కూడా జరగదని మరొకసారి మీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్న జీవన్ రెడ్డికి.